ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఫిబ్రవరి నెలలో కానీ అదేవిధంగా మార్చి నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. స్వామివారి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, స్వామివారి దర్శన టోకెన్స్ అన్నది ఆఫ్లైన్లో తిరుపతిలో ప్రధానంగా మనకి 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి, తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం. అంటే మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుందండి. మీకు ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణునివాసానికి కనెక్ట్ అవి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా మీరు విష్ణునివాసానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి. ఎవరిని అడిగినా కూడా విష్ణునివాసం ఎక్కడని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనకి స్వామివారి ఉచిత ఏఎస్ఎస్3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి టైం అన్నది రోజుకు ఒకలాగా మారుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు అయితే మీరు వెళ్తే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా మీరు లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదు. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతికి బస్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం ఉంటుందండి. అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ శ్రీనివాసం ఉంటుంది. అంటే తిరుపతి బస్టాండ్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లో అంటే సుమారుగా ఒక 150 మీటర్ల దూరంలో మనకి శ్రీనివాసం ఉంటుంది. అక్కడ కూడా మనకి ప్రతిరోజు కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోండి. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా కూడా పర్వాలేదండి. అంటే ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు జిరాక్స్ కాపీని చూపిస్తే మీకు అయితే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదండి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మీరు ఏ రోజైతే టోకెన్ తీసుకుంటారో మీకు ఆ రోజునైతే దర్శనం ఉండదండి. తర్వాత రోజున శ్రీవారి దర్శనం అయితే ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఆ టైం అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. ఇన్ టైంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తిరుమల కొండ పైన మీకు కేటాయించినటువంటి క్యూ లైన్లోకి వెళ్ళి మీరు నుంచోవచ్చు. అదేవిధంగా మనకి మూడో ప్లేసు, ఇది జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏఎస్ఎస్3 టోకెన్స్, అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్. అంటే దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారండి. మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే బాలాజీ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి భూదేవి కాంప్లెక్స్. ఒకవేళ తెలియకపోతే అడగండి, మీకు అట్లా చెప్తారు. రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో మనకి అలిపిరి ఉంటుందండి.